జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు. అందుకు కావలసిందల్లా సానుకూల ఆలోచన, ధైర్యంగా ముందడుగు వేయడం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, బహుళపక్షం, ఫిబ్రవరి 16, 2025 ఆదివారం. తిథి చవితి, రాత్రి 2:15 వరకు, తదుపరి పంచమి. నక్షత్రం హస్త, తెల్లవారుజామున 4:31 వరకు ఉంది, తదుపరి చిత్త. యోగము ధృతి, ఉదయం 8:06 వరకు, తదుపరి శూలము. కరణం భవ, మధ్యాహ్నం 1:01 వరకు, తదుపరి బాలవ. రాత్రి 2:15 వరకు, తదుపరి కౌలవ. సూర్యోదయం ఉదయం 6:33, సూర్యాస్తమయం సాయంత్రం 6:10. చంద్రోదయం రాత్రి 9:17, చంద్రాస్తమయం ఉదయం 8:44. అశుభ సమయాలు: రాహుకాలం సాయంత్రం 4:43 నుండి 6:10 వరకు. యమగండం మధ్యాహ్నం 12:22 నుండి 1:49 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:16 నుండి 4:43 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:37 నుండి 5:24 వరకు. వర్జము ఉదయం 11:03 నుండి మధ్యాహ్నం 12:51 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 9:48 నుండి 11:36 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:58 నుండి మధ్యాహ్నం 12:45 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:54 నుండి 5:43 వరకు. శుభ గడియలు ఉదయం 8:03 నుండి 9:39 వరకు. ఫిబ్రవరి 16 ఆదివారం. ఈ రోజు ఉన్న తిథి చవితి, రాత్రి 2:15 వరకు ఉంది, తదుపరి పంచమి. చవితి రిక్త తిథి కాబట్టి మనం పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించము. ఈ రోజు హస్త నక్షత్రం తెల్లవారుజామున 4:31 వరకు ఉంటుంది. ఆదివారం హస్త నక్షత్రం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం ఏర్పడతాయి. ఇవి మంచి యోగాలు. అయితే ఈ యోగానికి పంచమి తిథి కలిసినప్పుడు మధుసర్పిష యోగం ఏర్పడుతుంది. ఈ మధుసర్పిష యోగం వలన అమృత సిద్ధి యోగం వలన కలగాల్సిన ఫలితం కలగదు. పంచాంగం ప్రకారం ఈ రోజు తెల్లవారుజామున శుభకార్యాలకు అనుకూలంగానే ఉంటుంది. ఒకవేళ ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉన్నా కూడా తిథి వార నక్షత్రాల వల్ల కలిగే దోషాలు ఉండవు కాబట్టి లగ్న ముహూర్తాలలో కూడా శుభకార్యాలు చేసుకోవచ్చు. ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తప్పకుండా తీసుకొని తారాబలం, చంద్రబలం కూడా చూసుకొని చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు కన్యా రాశిలోను, సూర్యుడు కుంభ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు కుంభరాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, కన్యా, వృశ్చికం, ధనుస్సు, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు రాహుకాలం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు:
ద్విజప్రియ సంకష్టీహర వ్రతం ఆచరించే వారికి చంద్రోదయం సమయం రాత్రి 9:17 చతుర్థి సమయం ఫిబ్రవరి 15 రాత్రి 11:52 నుండి ఫిబ్రవరి 17 రాత్రి 2:15 వరకు. భారత సినీ పితామహులు దాదాసాహెబ్ ఫాల్కే గారి వర్ధంతి. భారత ఖగోళ భౌతిక శాస్త్రవేత్త మేఘనాథ్ సాహా గారి వర్ధంతి. సినీ సంగీత దర్శకులు బప్పీల హరి గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఫిబ్రవరి 16 ఆదివారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి నష్టపోయే సూచనలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి కొత్త ఇష్టాలు లేదా లక్ష్యాలు ఏర్పడతాయి. మిథున రాశి ధైర్యంగా ఉండాలి. కర్కాటక రాశి అంతా మంచే జరుగుతుంది. సింహ రాశి అవసరానికి అండగా నిలబడతారు. కన్యా రాశి అభివృద్ధి ఉంటుంది. తులా రాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. వృశ్చిక రాశి మిమ్మల్ని బాధ పెట్టే వ్యక్తులకు సంఘటనలకు దూరంగా ఉండటమే మంచిది. ధనుస్సు రాశి ఆదాయం ఉంటుంది. మకర రాశి రాబడి ఉంటుంది. కుంభరాశి పెద్దల వల్ల లేదా పై అధికారుల వల్ల లాభం ఉంటుంది. మీన రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.